ప్రమాదంలో మెట్రో ట్రాక్ భద్రతపై నీలి నీడలు ఎల్ఎన్టీ కక్కుర్తే కొంప ముంచుతుందా ట్రాక్ చుట్టూ ఇష్టారాజ్యంగా హోర్డింగ్స్ రాత్రి కాగానే పవర్ సప్లై డౌన్ ఎల్ఎన్టీని అలర్ట్ చేసిన హెచ్ఎంఆర్ఎల్ రైల్వే సేఫ్టీ అథారిటీతో కాకుండా జేఎన్టీతో సర్టిఫికెట్స్ ఇటీవలే బోల్డ్ పడి వాహనదారుడికి గాయాలు ఒక్కసారి సమస్య వస్తే ఆటంకాలు తప్పవంటున్నటువంటి నిపుణులు ఎల్ఎన్టీ వర్సెస్ హెచ్ఎంఆర్ఎల్ గా వ్యవహారం జిహెచ్ఎంసీకి 150 కోట్ల దాకా పేరుకుపోయిన బకాయిలు మేడిగడ్డ గుణపాఠంతోనైనా మెట్రో విషయంలో జాగ్రత్త పడలేరా ఎల్ఎన్టీ అజాగ్రత్త ఆశలపై మరి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి కథనాలు అయితే వస్తా ఉన్నాయి. మొత్తం ఇక్కడ హోర్డింగ్లు బోర్డింగ్లు చూసారా, ఇవన్నీ పెట్టుకుంటుర్రు. మరి పైసలు వస్తాయని చెప్పేసి కక్కుర్తే కొంప ముంచుతా ఉందా. గతంలో కూడా ఈ మధ్యలో కూడా ఒక ఆయన చనిపోయినడట. ఇగో ఇటీవలే బోల్డ్ పడి వాహనదారుడికి తీవ్ర గాయాలు. అవి ఎన్ని రోజులు ఉంటాయి? కట్టినా కూడా ఒక రోజు 2 రోజులు ఉంచాలి. పర్మనెంట్గా ఉంటే ఉంటాయా? ఆడికెళ్ళి ఇప్పుడు అసలుకే వర్షాలు వస్తూ ఉంటాయి, గాలి ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఆడికెళ్ళి కింద పడితే కింద ప్యాసింజర్లు ఉంటారు, ప్రజలు ఉంటారు కింద. మరి ఎందుకు అంత కక్కుర్తిగా వ్యవహరిస్తూ ఉన్నారో తెలియదు. మేడిగడ్డ పాఠంతోటైనా మెట్రో విషయంలో జాగ్రత్త పడలేరా అని చెప్పేసి అంటే, ఎందుకంటే ఒక పక్క మనకు మేడిగడ్డ కనపడతా ఉన్నది. ఆడ మెగా కావచ్చు, లేకపోతే ఎల్ఎన్టీ కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీలు లాభాల కోసం దానికోసం దీనికోసం ఎట్లా పడితే అట్లా చేసేస్తాం అంటే అయ్యే పని కాదు కదా. ఇక్కడ అధికారులు హెచ్ఎంఆర్ఎల్ అధికారులు మాత్రానికి చెప్తా ఉన్నారట. ఇక రైల్వే సేఫ్టీ అథారిటీతో కాకుండా జేఎన్టీతో సర్టిఫికెట్స్ ఇప్పించుకుందరట. మేడిగట్ట కుంగుబాటులో తప్పించుకునేందుకు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ని తప్పుపట్టిన ఎల్ఎన్టీ తప్పిదాలు అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. హైదరాబాద్ మెట్రోను కూడా ప్రమాదపు అంచుల్లోకి నెట్టుతుందనే విమర్శలు మొదలయ్యాయి. రైల్వే సేఫ్టీ అథారిటీ ఒకసారి చూద్దాం, 5వ పేజీలో ఉంది వార్త ఇది. ఎందుకనంటే చాలా ప్రతిష్టాత్మకంగా కట్టేటటువంటి ప్రాజెక్టులు కదా అవన్నీ. మొత్తం వీళ్ళే కడతారు, మెగా వాళ్ళను ఎల్ఎన్టీ వాళ్ళే కడతారు ప్రాజెక్టులన్నీ. ద్వారా క్లియరెన్స్ రాకుండానే నెలకు 8 కోట్ల ఆదాయం కోసం పడుతున్న ఆరాటంపై అనేక అనుమానాలకు దారితీసింది. అటు జిహెచ్ఎంసీకి కట్టాల్సిన ట్యాక్స్ 150 కోట్లకు పేరుకుపోయిన అడిగేవారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న 150 కోట్లు కట్టాల ఎల్ఎన్టీ జిహెచ్ఎంసీకి కట్టాలట. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుతో ఎల్ఎన్టీ పనులపై అనేక సంస్థలు జాగ్రత్త పడుతున్నాయి. సదరు కంపెనీ పనులపై మరోసారి క్వాలిటీ చెకింగ్ చేసుకుంటున్నారు. అంత పేరొందిన కంపెనీకి ఎన్డీఎస్ఏ రిపోర్టుతో భవిష్యత్తులో ప్రాజెక్టులు అప్పగించాలా వద్దే ఆలోచనలు కూడా పడ్డరట. మెట్రోకు ప్రమాదం ఎక్కడంటే ఎల్ఎన్టీ మెట్రో ట్రాక్ పై బోర్డులు పెట్టుకునేలా నామినేషన్ పద్ధతిలో అడ్వర్టైజింగ్ సంస్థలకు అనుమతి ఇచ్చింది. చౌరస్తా దగ్గర మెట్రో వెళ్తే చాలు 30 ఫీట్ల నుంచి 60 ఫీట్ల వరకు, 20 ఫీట్ల నుంచి 40 ఫీట్ల హైట్ వరకు వేసుకుంటూ వెళ్తున్నారట. ట్రాక్ ప్యాసింజర్ బరువుతో పాటు మరో 2 వెయిట్ భరించేలా మెట్రోను నిర్మించారు. అయితే ట్రాక్ సైడ్ కు అడ్వర్టైజింగ్ బోర్డులు పెడుతున్నారు. వాటి కోసం సైడ్ వాల్స్, ట్రాక్ ఉండే కింది భాగంలో హోల్స్ చేస్తున్నారు. ఆ హోల్స్ ఇష్టానుసారంగా చేయడంతో ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే సగం వరకే నిర్మించారు, ఇంకా సగం నిర్మించాల్సి ఉంది. గత ప్రభుత్వంలో కొన్నింటికే అనుమతి ఇచ్చిన ఎల్ఎన్టీ ఇప్పుడు అన్ని మెట్రో స్టేషన్లో చిన్న ఖాళీ ప్రాంతాన్ని కూడా వదలకుండా నింపేస్తున్నది. దీంతో ఒక్కొక్క గోడకు బీమ్స్ కు పట్టు కోల్పోయేలా రంధ్రాలు అవుతున్నాయి. ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా హోల్స్ చేయడంతో మెట్రో స్టేషన్ పిల్లర్స్, బీమ్స్ తో పాటు ట్రాక్ ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి. గతంలో వీటిపై హైకోర్టులో కొంతమంది పిటిషన్లు కూడా దాఖలు చేసిరట. వారితో బలవంతంగా విత్డ్రా చేయించడంతో అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు సక్సెస్ అయ్యి రైల్వే సేఫ్టీ అథారిటీకి ఫిర్యాదులు వెళ్లకుండా అడ్వర్టైజింగ్ మాఫియా అందరినీ మేనేజ్ చేసినట్టు వినుకుడి ఏడబెడతాడా రంధ్రాలు పెట్టాలి, పెద్ద పెద్ద హోల్స్ పెట్టి ఇగో ఈ కట్టుకోవడం కూడా, ఈ కట్టుకుంటేనే పైసలు వస్తాయి వాళ్ళకెళ్ళి. అడ్వర్టైజ్మెంట్ ఎల్ఎన్టీకి పైసలు వస్తాయి. లో వోల్టేజ్ పవర్ ను కూడా అధిగమించట. మెట్రో రైలుతో పాటు స్టేషన్ లో కరెంట్ సాఫీగా కొనసాగేలా అయ్యేంత డిమాండ్ వరకే సప్లై సిస్టమ్ ఉంటుంది. కానీ ఎల్ఎన్టీ అదనపు ఆదాయం కోసం ఏర్పాటు చేస్తున్న అడ్వర్టైజింగ్ బోర్డులతో సమస్యలు ఎదురయ్యాయి. సాయంత్రం 6 అయిందంటే హోర్డింగ్స్ కు ఫోకస్ లైట్స్ పెట్టాలి, మళ్ళీ వీటికి ఎక్కువగా వాడుతున్నారు. దానికి కోసం ప్రొవైడ్ చేసే విద్యుత్తులు నుంచే ఆన్లైన్ తీసుకోవడంతో సమస్య తలెత్తింది. ఎల్ఎన్టీ వర్సెస్ హెచ్ఎంఆర్ఎల్ ట్యాక్స్ చెల్లించడం లేదు. ఇంకో ఇంత కథ ఉన్నది. ఎల్ఎన్టీ పనులపై అనుమానాలు, టెండర్స్ లో ఇష్టారాజ్యం అంట. ఇక వీళ్ళ వెలుగులు మొత్తం మరి వాళ్ళ దగ్గర పైసలు తీసుకున్నప్పుడు వెలుగులతో చూపించాలి కదా వాళ్ళ బోర్డింగ్లు. ఇటు ఎలక్ట్రికల్ సమస్య కావచ్చు, లేకపోతే పిల్లర్లకి మరి దృఢంగా ఉండాలి అంటే ఎక్కువ హోల్స్ పెట్టకూడదు,
గ్యాప్స్ ఇచ్చుకోకూడదు అనేది ఉన్నది. మేడిగడ్డలో అదే జరిగింది కదా, పిల్లర్ ఎందుకు కృంగిపోయింది. కొన్ని దాదాపుగా 1 కోటి మందికి పైగా జీవించేటటువంటి హైదరాబాద్ లా మరి మెట్రో అయితే ఎట్లా పడితే అట్లా చేస్తా ఉన్నారు. సో దీని మీద మాత్రానికి యాక్షన్ తీసుకోవాలి సీరియస్ గా. ఇప్పటికైనా సరే ఈ హోర్డింగ్లు బోర్డింగ్లు, ఇక చూడండి లైటింగ్ ఎట్లా పెట్టి, ఇంత లైటింగ్ వీటికి ఇంత లైటింగ్ ఏర్పాటు చేస్తారన్నమాట. ఇవి కనపడడం కోసం ఇంత లైటింగ్ ఏర్పాటు చేసుకుంటారు, వీళ్ళకి వెళ్ళి పైసలు తీసుకుంటారు. కానీ జిహెచ్ఎంసీ కట్టాల్సిన పైసలు మాత్రం కట్టరు. ఇంత కకృత. ఎల్ఎన్టీ సంస్థకి ప్రాజెక్ట్ ఇవ్వాలంటే చాలా ఇప్పుడు ఆలోచిస్తా ఉన్నారట మేడిగడ్డ విషయం జరిగిన తర్వాత. ఇప్పటికైనా సరే ఎల్ఎన్టీ అధికారుల మీద మరి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇట్లనే వదిలేసుకుంటా పోతే మొత్తం నింపేస్తారు. ఇక మొత్తం లైట్లతోటి హోర్డింగ్లు బోర్డింగ్లు కట్అవుట్లు మొత్తం ఇవే ఉంటాయి. కింద ప్రజలకైనా ఇబ్బందే, లేకపోతే పైన మెట్రో పిల్లర్లకైనా ఇబ్బందే మరి. సో మరి మనకి ఇక్కడ స్వేచ్ఛా కథనంలో మాత్రానికి సో డీటెయిల్డ్ గా ప్రతిదీ కూడా కనబడతా ఉన్నది. ఇవన్నీ కూడా మరి పునరావృతం కాకుండా ఇప్పటికైనా సరే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.